సాధారణంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకి ఎన్నో ప్రయాసాలు ఉంటాయి. అంటే మానవుడి జీవితం అంతా కూడా చాలా ప్రయాసంతో కూడుకున్నది. ప్రతి విషయం మనం ఉదయం పనిచేసే దగ్గర నుంచి మన జీవితంలో మనం సాధించాలనుకున్న చాలా కార్యాల వరకు మనకి శక్తి అనేది అవసరం. ఈ శక్తి అనేది మనకు చాలా సార్లు చాలా విధాలుగా వస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి అనుకోండి, రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ అధికారం, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ బలం అంటే అధికారుల నుంచి వస్తుంది. అవునా కదా? ఎక్కడైనా పని నమ్మాలంటే రాజకీయాల తరపున తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే అధికారం వస్తున్నారో, ఎవరైతే అది చేయగలిగిన శక్తి కలిగి ఉన్నారో వారిని ఆధారం చేసుకుంటారు. అంతేనా కానీ ఇప్పుడు లోకంలో బ్రతుకుతున్న మనకి ఒకటి దైవిక పరమైన విషయాల్లో అభివృద్ధి కాక, రెండవది లోకపరమైన విషయాల్లో కూడా మనం అభివృద్ధిలోకి రావాలి. ఎన్నో సాధించాలి కూడా. ఇప్పుడు సాధించడానికి మనకేం కావాలి? ఒక మనిషి పాపాన్ని జయించాలి, ఒక మనిషి దేవుడికి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి, దేవుడు చెప్పిన విధంగా జీవించాలి అంటే మానవ శక్తి వల్ల అసాధ్యం. ఎందుకంటే దేవుడు చెప్పినవన్నీ కూడా మనిషి జీవించే జీవనానికి వ్యతిరేకంగా ఉంటాయి. లోకానికి వేరే బ్రతకాలి. దేనికి వేరే బ్రతకాలి? మనం బ్రతికేది లోకంలో. మనం బ్రతికే లోకానికి వేరే ఎలా బ్రతకగలం? లోకంలో మనం లోకాన్ని విడిచిపెట్టలే. కానీ లోకంలో మనం లోకాన్ని విడిచిపెట్టాలి అంటే మనకు ప్రత్యేకమైనది ఏదో కావాలి. అదే దైవికమైన శక్తి. ఈ దైవికమైన శక్తి అనేది మనలో లేకపోతే, మనం పొందుకోకపోతే ఎంత చేసినా కూడా ప్రయాస వ్యర్థమే. రెండవది ఏంటంటే దైవికమైన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. పరిశుద్ధాత్మ లేని చోట దేవుడు ఉండడు. పరిశుద్ధాత్ముడు లేని చోట ఆర్భాటాలు ఉండొచ్చు, పరిశుద్ధాత్ముడు లేని చోట కేకలు ఉండొచ్చు, పరిశుద్ధాత్ముడు లేని చోట వాక్యం బోధించవచ్చు, పరిశుద్ధాత్ముడు లేకుండానే చాలా చేయొచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు లేకపోతే పరలోకం మాత్రం ఖచ్చితంగా వెళ్ళరు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించకపోతే, దైవికమైన శక్తితో మీరు నింపబడకపోతే నిత్య రాజ్యాన్ని, భూమి మీద కొన్ని ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయే అవకాశము 100% ఉంది. ఆ విషయం నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథమే చెప్తుంది. మన జీవనానికి కావలసిన శక్తి ఖచ్చితంగా క్రైస్తవులమైన మనకి, క్రైస్తవులు కాదు ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి దేవుడి నుండే రావాలి. ఎక్కడి నుంచి రావాలి? అందుకే చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చెప్తున్నాడు. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 2వ పేతురు 1:2. నేను చెబుతాను ఉండండి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానము ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. అంటే ఇప్పుడు చూడండి, దైవ శక్తి మనకి ఏమేమి ఇస్తుంది? దైవ శక్తి అంటే మనం చేసిన వెళ్ళిపోవడం, దెయ్యాన్ని వెళ్ళిపోవడం, తర్వాత ఇవే కాదు. దైవ శక్తి మనకి ఏమేమి అనుగ్రహిస్తుంది అంటే, దైవ శక్తి జీవమునకు, జీవం అంటే ఎంత జీవిస్తున్నారు ప్రస్తుతానికి? దైవ శక్తి మనకి ఏమేమి అనుగ్రహిస్తుందంట? దైవ శక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయచ్చు. అంటే దైవికమైన శక్తి అనేది మనకి లోపల బ్రతకడానికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కేవలం దైవశక్తి అంటే దెయ్యాలు పడతాం, స్వతంత్రం జరగడం, అద్భుతాలు జరగడం ఇది మాత్రమే కాదు. దైవశక్తి కలిగిన వారి మనకు లేకపోతే ఈ లోకంలో కూడా మనము దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తులుగా బ్రతకలేము. అందుకే మనం ఏం చేయాలంటే శక్తితో నింపబడే వారిగా మార్చబడాలి.
ఎప్పుడు శక్తితో నింపబడతాం మనం? అసలు శక్తితో అందరూ నింపబడగలుగుతారా? నేడు క్రైస్తవ సమాజంలో బోధించబడుతున్న బోధలు గాని, వింటున్న విశ్వాసం యొక్క మనస్తత్వం గాని ఈ శక్తితో నింపబడడం అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, దేవుడి శక్తి అనేది ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ఎవరో కాళ్ళ చెప్పుడికే వస్తుంది. రెండోది ఏంటంటే, ఎవరో బాగా ప్రార్థన చేసి బాగా ఏదేదో సాధిస్తే వస్తుంది అనే ఫీలింగ్ లోనికి నేను చాలా మంది పాస్టర్ గారు విశ్వాసానికి తీసుకెళ్లారు. అయితే నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తా వినండి, దేవుడికి ఎలాంటి పక్షపాతము ఎలాంటి మనుషుల మీద లేదు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే దెయ్యాలు వెళ్ళిపోవు, నేను ప్రార్థన చేస్తే మాత్రమే స్వస్థతలు కలగవు, నేను ప్రార్థన చేస్తే మాత్రమే దేవుడు నాతో మాట్లాడడు. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా దెయ్యాలు వెళ్ళిపోతాయి, మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా స్వస్థతలు కలుగుతాయి, మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని కార్యాలను మీరు మీ జీవితాలను చూడగలరు. అయితే దేవుని కార్యాలను మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని శక్తి ద్వారా ఎలా చూడగలమంటే, దేవుని శక్తిని పొందుకున్నప్పుడు చూడగలం. ఎప్పుడు చూడగలం? అసలు దేవుడి శక్తి వచ్చిందా మనకి? దేవుడి శక్తి ఒక మనిషిలోకి రావడం సాధ్యమేనా? సాధ్యమేనంటే నేను చెప్తున్నాను, 100% సాధ్యమే. ఎందుకంటే మనము దేవుడు వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మను. మీలో ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో, రక్షించబడ్డారో, యేసు నా దేవుడు అని అంగీకరించారో వారందరూ కూడా శక్తితో నింపబడడానికి అర్హులే. మారు మనసు పొందకుండా బాప్తిసం పొందుకున్న వాళ్ళు శక్తిని పొందడానికి అర్హులు కాదు. కానీ మారు మనసు పొంది బాప్తిసం పొందిన మీరందరూ కూడా శక్తితో నింపబడడానికి అర్హులు. ఒకసారి చెప్పండి, మారు మనసు పొంది బాప్తిసం పొందిన మేము దైవ శక్తితో నింపబడడానికి అర్హులమే. ఎప్పుడు కూడా మనము ఇతరులు ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరో ప్రార్థన చేస్తే బాగుంటది, అక్కడికి ప్రార్థన చేయడానికి వెళ్దాం, ఇక్కడ ప్రార్థన చేయించుకోవడానికి వెళ్దాం అనే ఆలోచనలో ఉండకూడదు. చేయించుకోకూడదు అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఎప్పుడు ఈ సెన్స్ లో మనం ఉండడానికి వీల్లేదు. నేను కూడా భక్తి జీవితం ప్రారంభంలో చాలా మంది వరాలు కలిగిన సేవకులు కలిశాను. నేను కలిసినప్పుడు సేవకులు మీరు ఎప్పుడు కలిసి ఉంటారు, ఎందుకంటే నా సరిగ్గా అంతా ప్రవర్తన గొప్ప గొప్ప వరాలు కలిగిన వాళ్ళు వీళ్ళే ఎక్కువ నాకు తెలిసిన వాళ్ళు. అయితే నేను ఇటువరకు ఏం చేసేవాడిని అంటే, ఏదైనా చెబుతారేమో అని వెళ్ళేవాడిని. కానీ దేవుని స్వరాన్ని నేను వినడం ప్రారంభించిన తర్వాత, వాక్యంలో ఎదిగిన తర్వాత ఎవరో ఏదో యువతారని కాన్సెప్ట్ కావాలని చెల్లిపోయింది. ఎందుకు చెప్తానంటే, ఇది ఎంకేజీ భక్తి అంటే వాక్యం ఎరగిన స్థితి. వాక్యం ఎరగకముందు మనం ఏం చేస్తాం? 100 చోట్ల పరిగెత్తుతాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికో పరిగెత్తే వాళ్ళగా కాదు, మీ దగ్గరకే ప్రజలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరో ప్రార్థన చేస్తే మీకేదో జరగాలని కాదు, మీరు ప్రార్థన చేస్తే అనేక మందికి విడుదల కలగాల, అనేకులకు స్వస్థత కలగాల, అది దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ అయితే బోధిస్తుంది అదే. బైబిల్ ఎక్కడా కూడా కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులకు కొంతమందికే వచ్చినట్టు లేదు. ఇక్కడ మార్కు శుభవార్త 14వ అధ్యాయము 17 నుంచి కనుక చదివితే, నమ్మిన వారి వల్ల సూచక క్రియలు కనబడదు. చూడాలని కావాలంటే ఆ వాక్యం మీరు ఎక్కువ తీయొద్దు రెఫరెన్స్లు అదే నేను తొందరగా చెప్పేస్తున్నాను. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడదు. అవేమనగా, నా నామం మన వారు దెయ్యముల వెళ్ళగొట్టుదురు, వారు చేర్చించినప్పుడు రోగుల మీద రోగులు ఏం పొందుతారంట అంటే, ఇక్కడ ఏం రాయబడింది? ప్రత్యేకమైన వ్యక్తుల ద్వారానే దైవికమైన శక్తి ప్రజల్లో కార్యం చేసిందనగా, ప్రత్యేకమైన వ్యక్తులకి దైవికమైన శక్తి వచ్చిందనగా లేదు. ఎవరైతే నమ్మి బాప్తిసం ఉందారో వారందరికీ దైవ శక్తి వస్తుంది, దేవుని శక్తి వాళ్ళను ఉంటది. కానీ ఎందుకు ఉపయోగపడదు? ఎందుకు ఉపయోగపడదంటే, మీలో ఉన్న అవిశ్వాసం. ఏంటది? మీకు విషయం చెప్తా వినండి. ప్రపంచంలో ఎంత బలవంతుడైనా సరే ఓడిపోయేది ఎక్కడ తెలుసా? అవిశ్వాసం దగ్గరే. చిరుతపులు తెలుసు కదా మీకు? చిరుతపులి వేగం కన్నా జంక పరిగెత్తే వేగమే ఎక్కువ. కానీ చిరుతపులికి చెక్క ఎందుకు దొరికిపోతుందో తెలుసా? దొరికిపోవడానికి కారణం ఏంటంటే, ఇక నేను పరిగెత్తలేను అని తనలో ఉండే భయం వల్ల. మనలో ఉన్న దేవుడి శక్తి ఎందుకు మనం చూడలేమంటే, ఇతరులు ప్రార్థన చేసినప్పుడు చూడగలుగుతాము అంటే, మనలో ఉన్న విశ్వాస పరిమాణం సరిపోతారు. నీలో విశ్వాసం అనేది ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో, విశ్వాసం అనేది బలంగా ఉంటుందో, అప్పుడు ఏమైందంటే దేవుని యొక్క కార్యాలు మీ హృదయాల్లో జరుగుతాయి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వ్యక్తుల్లో మీ కార్యాలు చూడగలుగుతారు. మీరు ఎప్పుడు మీరు అవిశ్వాసంలో బ్రతుకుతా ఉంటే
ఎప్పుడు మీరే చిన్న చిన్న పీడకలకు, చిన్న చిన్న దెయ్యాలకి, చాను బండికి, నిమ్మకాయలకి, తర్వాత ఎడిమిరకాయలకి, వీటికే మీరు భయపడతా ఉండే. ఇంకెక్కడ మీరు చూడతా దేవుడి శక్తి? దేవుడి శక్తి ఖచ్చితంగా మీలో ఉంది. ఒకసారి చెప్పండి, దేవుడు నాలో ఉన్నాడు. ఇది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా. మీరు ఒకవేళ పరిపూర్ణతలో లేకపోవచ్చు. మీకు ఒక విషయం చెప్పడా, మీరు అనొచ్చు, దేవుడు ఎవరో పరిశుద్ధుల్లో కదా నివసించాల్సింది, పరిశుద్ధాత్ముడు పవిత్రులు కదా అలంకరించబడాల్సిందే అని. ఇది స్వనీతి అంటారు. దీన్ని ఏ నీతి అంటారు? స్వనీతి అంటే ఏంటంటే మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టే దేవుడు చేస్తాడు అనేది. రక్షణ మనం పొందుకున్నది దేవుడు మన కోసం బలైంది మన క్రియల వలన, కృప వలన. మనం పవిత్రంగా ఉన్నప్పుడు యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరిచిందా? మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని దర్శించాడా, మన దగ్గరికి వచ్చాడా? అంటే పాపం దేవుడు వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు. మనలో యేసు ప్రభువుని అయితే నమ్ముకున్నాము, సంఘానికి అయితే వెళుతున్నాము, కానీ ఒక్కసారి పరిపూర్ణత రాదు. వచ్చింది బోధ చేస్తే కనుక అది తప్పుడు బోధ. ఎందుకంటే సంఘం క్రమక్రమంగా పరిశుద్ధతలోనికి మార్చబడాలి. ఈ బోధ, ఈ ఆదివారము, ఈ శుక్రవారాలు, ఈ శనివారాలు, ఈ పూటాలు ఏంది? ఎందుకంటే ఒక్క రోజున మనిషిలో పరిశుద్ధత రాదు. కాబట్టి మనిషి నిరంతరము రూపాంతరపరచబడడానికి ప్రక్రియ అంతా. ఇప్పుడు ఒక్కసారి మనిషిలో పరిపూర్ణత వచ్చేస్తే అసలు ఈ బైబిల్ ఎందుకు, ఈ చర్చి ఎందుకు, ఈ బోధనలు ఎందుకు? క్రమక్రమంగా అనేకమైన విషయాలు మనం వాక్య ద్వారా తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. అప్పుడు ఏమైందంటే మనం పరిపూర్ణంగా మారు మనసు పొందుతాం. మరి ఇప్పుడు దేవుడు మనలో పరిచయాలంటే, దేవుడు నీలో నివసించాలంటే పరిపూర్ణంగా మారిన తర్వాత నివసిస్తాడా? అలా నివసించాలంటే దేవుడు ఎప్పుడు నివసించాలి తెలిసి నీలో? చచ్చిపోయిన తర్వాత. ఎప్పుడు? ఎందుకంటే మనిషి ఎంత గొప్పడైనా, ఎంత భక్తిపరుడైనా చచ్చిపోయేదాకా మనిషిలో ఎన్నో బలహీనతలు ఉంటానే ఉంటాయి. ఇది వాస్తవము, సత్యము కూడా. ఒకవేళ నాలో బలహీనత లేదు, నాలో ఎలాంటి దోషము లేదని నువ్వు చెబితే, నేను 100% కరెక్ట్ అని చెబితే వాక్యంలో నువ్వు అబద్ధికుడిగా రాయబడింది. నిరంతరం మన జీవితంలో జీవిత పరిమాణంలో ఎన్నోసార్లు బలహీనతలు వస్తాయి, పడిపోతాము. ఎన్నోసార్లు భక్తిహీనత వస్తుంది. ఆ భక్తిహీనత సంభవించినప్పుడు నీలో నీకు తెలియకుండా భక్తిని పుట్టించేది ఎవరో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. నీలోకి ఆయన వచ్చాడు ఆల్రెడీ. ఆ సత్యాన్ని గ్రహించట్లా. నీలోకి ఆయన వచ్చిన తర్వాత కూడా బలహీనతలు ఉంటాయా? ఉంటాయి. ఉంటాయా? ఉండవా? మనుషులు బలహీనలు అవరా? అవుతారా? మీకు విషయం చెప్తున్నా, కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు మనుషుల్ని కొన్ని బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు బలహీన పరుస్తాయి. ఏలియా రోషం కలిగిన దైవజనుడు. ఏలియా పలికినప్పుడు అగ్ని కురిసింది. ఏలియాను ముట్టుకోవడానికి ఒకసారి 50 మంది, ఒకసారి 40 మంది వస్తే ఏలియా దగ్గర గర్వంగా ప్రవర్తిస్తారు. ఏమయ్యా దైవజనుడా దిగిరా, మా రాజుగారు పిలుస్తాడంటే, నేనే కనుక దైవజనుడు అయితే అగ్ని వచ్చి ఆకాశం నుంచి మీరు దహించాలంటాడు. అలా 2 సార్లు సైన్యం అంతా కూడా అగ్నితో దహించబడింది. ఇప్పుడు ఈ ఏలియాలో దేవుని శక్తి ఉందా లేదా? అదే ఏలియా ఒక స్త్రీకి భయపడ్డాడు. ఒక యెజబెల్ అనే స్త్రీకి భయపడి చంపేస్తాను నిన్ను రేపటికంటే వెళ్ళిపోయి దేవుడి దగ్గర అడుగుతున్నాడు, నన్ను చంపేనాయన అన్న, నేను బతకలేను అంటే. అంతటి భక్తుడి సైతం పరిస్థితి ఏం చేసింది? బలహీనతనిచ్చింది. పరిస్థితిని బట్టి కృంగిపోయాడు. ప్రతి భక్తుని జీవితంలో కృంగుదల, బలహీనత అనేది కామన్. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు దేవుడే గాఢాంధకారంలో తీసుకెళ్తాడు మనల్ని. అలాంటి పరిస్థితుల్లో మనలో బలహీనతలు వస్తాయి. అయినప్పటికీ కూడా దైవికమైన శక్తి మిమ్మల్ని విడిచిపోలేదు. అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపోలేదు. దేవుడు మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. మీకు విషయం చెప్పనా? మీరు తప్పు చేసినప్పుడు, మీరు దేవుడికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. మరలా మిమ్మల్ని మార్చడానికి, మరలా మిమ్మల్ని సరిచేయడానికి పరిశుద్ధాత్ముడు ప్రయాస పడతాడు. అందుకే వాక్యం చెబుతుంది, వచ్చరేంప సంఖ్యము కాని మూలుగులతో ఆయనే మన పక్షముగా ఏమి ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో యుక్తముగా ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు నువ్వు ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో నీ కొరకు ఏం చేస్తున్నాడు? నీలో ఉండి ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. ఖచ్చితంగా మీలో దేవుడు ఉన్నాడు. మీరు బలహీనలైనా దేవుడి మీతో ఉన్నాడు. మీ బలహీనతలో ఉన్నాడు. మీరు భక్తి పరులైనా మీతో ఉన్నాడు. ఒకవేళ భక్తిహీనతలోకి వెళ్ళినా కూడా దేవుడు మీతో ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి.
మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను. సంసోను ఉన్నాడు కదా, సంసోనికి బలము ఎవరిని బట్టి కలిగింది? దేవుని ఆత్మను బట్టి కలిగింది. వాక్యములో సంసోను తన పరాక్రమమును చూపిన ప్రతిసారి కూడా ఏమి రాయబడింది అంటే, యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా దిగిరాగా సింహమును చీల్చేశాడు, ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అంటే దేవుని ఆత్మ సంసోను మీదకి ఎప్పుడు వచ్చింది? ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది? సంసోను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు తన పని తాను చేయడానికి నియమించిన ఆత్మ సంసోను మీదకి బలముగా దిగి వచ్చింది. సంసోని తన ప్రతిష్ట విడవనంత కాలము సంసోను బలహీనతల్లో ఉన్న వెళ్ళినప్పుడు కూడా దేవుని ఆత్మ సంసోను విడిచిపెట్టింది. వేశ్యవద్దకు వెళ్ళడం స్పష్టంగా, వేశ్యవద్దకు వెళ్ళిన తర్వాత కూడా దేవుని ఆత్మ సంసోను మీదకి దిగి వచ్చినట్టు ఉంది లేఖనంలో. అంటే ఇప్పుడు పాపము చేసిన తర్వాత దేవుని ఆత్మ సంసోనుని విడిచిపెట్టిందా? విడిచిపెట్టాడా? విడిచిపెట్ట. మరి మీరు అనొచ్చు, అంటే పరిశుద్ధంగా లేకపోయినా పరిశుద్ధాత్మ పనిచేస్తాడనమాట, పరిశుద్ధంగా లేకపోయినా దేవుడి శక్తి పనిచేసింది అనమాట అని. ఖచ్చితంగా పనిచేసింది, దాంట్లో మొహమాటమే లేదు. భక్తిగా ఉన్నప్పుడే అన్ని కార్యాలు జరగాలని లేదు, భక్తిహీనత ఉన్నప్పుడు దేవుడు చేయడు అని అర్థం కాదు. మరి అలా అయితే భక్తిగా ఉండడం ఎందుకంటే, అలా లేకపోతే నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు. నువ్వు దైవభక్తిలో ఉన్నప్పుడు దేవుడి శక్తి నీలో నుంచి పనిచేస్తున్నప్పుడు నీతిగా కనుక నువ్వు బ్రతకకపోతే దేవుడి శక్తి ద్వారా అది కూడా నీతిగా బ్రతకదు కూడా. అలా బ్రతకకపోతే నువ్వే లాస్ అయిపోతావు. సంసోను తన యవ్వన ప్రాయమందు తన జీవితాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? దేవుడి శక్తి తన మీదకి వస్తుందని, పరిశుద్ధాత్ముడు తను నడిపిస్తాడని నిర్లక్ష్య స్వభావం కలిగి ఉండడమే. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ సంసోను గురించి? మనము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, భక్తిలో ఉన్నా భక్తిహీనతలో ఉన్నా దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టలేదు. కాకపోతే ఏంటంటే, భక్తిగా ఉన్నప్పుడు ఆయన స్పర్శను మనం అనుభవించగలం, భక్తిగా ఉన్నప్పుడు ఆయన సన్నిహిత్యాన్ని మనం చూడగలం. భక్తిహీనతలోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే మనకు ఆయన సన్నిహిత్యం సన్నిధి కనిపించదు. అది ఇక్కడ విషయం. అంటే మీకు అర్థం కావడానికి యువత. ఇప్పుడు మీరు కనుక భక్తిహీనంగా ఉన్నారనుకోండి, ప్రార్థన చేస్తారు, ఓ అరగంట చేస్తారు, గంట చేస్తారు. ఆ ప్రార్థన అనేది ఎలా ఉంటదంటే పెదవుల మీద ఉంటది. నేను ఒక క్వశ్చన్ అడిగాను నన్ను ఒకళ్ళు, ఏంటంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేకపోతున్నాను. ఒకప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేసేదాన్ని మోకాళ్ళు వేస్తే, ఒకప్పుడు మోకాళ్ళు వేస్తే 2 గంటలు చేసినా కూడా నాకు చాలా సంతృప్తిగా ఉండేది. ఇప్పుడు 3 గంటలు చేసినా కూడా నాకు సంతృప్తి లేదు. ఎందుకు అంటే నేను నా హృదయం పూర్తిగా దేవుడిని ఆరాధించలేకపోతున్నాను, హృదయముతో సంపూర్ణంగా ఎక్కించలేకపోతున్నాను. దానికి కారణం ఏంటి అంటే భక్తిహీనత. అంటే భక్తిహీనత అనేది గుండితనం. ఇప్పుడు మీకు అర్థం కాదని చెబుతారు. ఈ చర్చిలోకి ఎవడైనా గుడ్డోడు వచ్చాడు అనుకోండి, ఈ చర్చిలో ఉన్నవి గుడ్డోడికి కనపడతాయా? కనపడవా? కుర్చీలు ఉన్నాయి, జనాలు ఉన్నారు, కెమెరా స్టాండ్ ఉంది, సౌండ్ బాక్సులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. గుడ్డోడికి కనపడితే కనపడవా? కనపడవు. గుడ్డోడికి కనపడవని ఇక్కడ ఉన్న వస్తువులు లేవా? మీ అందరికి కనపడుతుంది. మీ అందరికి ఎందుకు కనపడదు అంటే మీకు కళ్ళు ఉన్నాయి కాబట్టి. అలాగే భక్తిహీనత ఏం చేస్తుందంటే నీలో ఉన్న దేవుని శక్తిని కనపడకుండా చేస్తుంది. భక్తిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్పష్టంగా నీలో ఏమున్నది అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. నా మాట అర్థమవుతుంది కదా? ఇప్పుడు దైవికమైన శక్తి అనేది మన జీవనానికి దైవభక్తికి ప్రాముఖ్యమైంది. ఈ దైవికమైన శక్తి అనేది ఎన్నడూ నేను విడిచిపోదు. ఎందుకంటే నీ శక్తికి కేంద్రం నువ్వు కాదు. చాలా మందిలో ఒక ఫీలింగ్ ఉంటుంది, అంటే తప్పుగా కాదు, మనీతిని బట్టి. ఒక పాస్టర్ గారు తన విధానాన్ని మార్చుకున్నాడు నేను వాక్యం చెప్పిన తర్వాత. ఏంటి ఆ విధానం అంటే, ఆయన ఎక్కడ వాక్యం చెప్పాలన్నా సరే ఉపవాసం ప్రార్థన చేయకుండా వాక్యం చెప్పడంట. అంటే అది మంచి అలవాటు, ఉపవాసం ఉండడం కాదట్లేదు, కానీ ప్రతి పరిస్థితిలో అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే మన ఊరు వచ్చాడు ఒకసారి, ఏజెన్సీ ప్రాంతం నుంచి పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన వాక్యం చెప్పండి సాయంత్రం అంటే అబ్బాయి లేదు కదా నేను చెప్పను అన్నాడు. ఏమైందంటే నేను ఎక్కడ ప్రార్థన చేయాలన్నా ఉపవాసం ఉంటే తప్ప ప్రార్థనలో వాక్యం చెప్పను అన్నాడు. ఇది రాంగ్. ఎందుకంటే మీ స్మరించేది దేవుని శక్తి అనేది మీలో ఎప్పుడు పనిచేసింది అని చెప్పిన తర్వాత ఆయన విధానాలు మార్చుకున్నాడు. ఆ రోజు సాయంత్రం మన మీటింగ్ లో వాక్యం చెప్పాడు. అంటే ఎందుకు చెప్తానంటే ఈ విషయం, మనల్ని దైవికమైన శక్తి ఏదో ప్రత్యేకంగా చేస్తేనే రాదు.
దైవికమైన శక్తి నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముడే నీలో ఉన్న శక్తికి కేంద్రం. ఒకసారి చెప్పండి, దేవుని శక్తి నన్ను బట్టి రావడం లేదు. అంటే దేవుని శక్తి నీలో ఉందా? నీలో ఏమీ లేదు. దేవుడి శక్తి ఎక్కడుందో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్మలో ఉంది. నీలో దేవుడు తన ఆత్మ వచ్చాడు కాబట్టి ఈ ఆత్మలో ఏమవుతుందంటే శక్తి దాగి ఉంది. ఈ పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి మీకు అనుగ్రహించబడాలంటే మీరు ఆ పరిశుద్ధాత్ముడికి అనుసంధానమై ఉండాలి. ఏమై ఉండాలి మీకు అర్థం కాదు, వాక్యమే చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టంగా ఇలా రాయకూడదు. శక్తి ఎప్పుడు వస్తుంది మనకి? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదండి. మీరేం పొందుతారంట? శక్తి పొందుతారు. అంటే మీలో ఉన్న శక్తి దేన్ని బట్టి కలుగుతుంది? ఎవరిని బట్టి కలుగుతుంది? పరిశుద్ధాత్మని బట్టి కలుగుతుంది. ఈ శక్తి ఏం చేసింది? కింద చూడండి, పరిశుద్ధాత్మ మీ మీద దిగి వచ్చిన మీరు శక్తి పొందుతారు. తర్వాత కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశములు ఎలాంట వారితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ నిలువ వస్తే నీకేమొస్తుంది? శక్తి వస్తుంది. ఈ శక్తిని బట్టి అద్భుతాల స్వస్థతలు మాత్రమే కాదు, భూమి మీద దేవునికి ఇష్టకరంగా నువ్వు బ్రతకగలవు. అర్థమవుతుందా? అంటే నువ్వు సాక్షిగా బ్రతకాలంటే నీకు కావాల్సిన ఏంటి? పరిశుద్ధాత్మ. నువ్వు ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందాలంటే చెయ్యాల్సిన పని ఏంటి అంటే వ్యక్తిగతంగా ఏకాంత ప్రాంతంలో గడపాలి. నువ్వు స్వస్థత కోసం పరిగెత్తడం కాదు, నువ్వు దేవుడితో గడుపు. నువ్వు చేయాల్సినప్పుడే స్వస్థత కలిగిద్దు. నువ్వు వెళ్తానే దయ్యాలు బారిపోతాయి. నువ్వు ఏది చేస్తాంటే అది సఫలం అవుతుంది. వాక్య ధ్యానము, ప్రార్థన జీవితము, ఈ రెండు ఎవరైతే కనుగొంటారో వారిలో దేవుని శక్తి ఉత్పన్నం అవుతా ఉంది. మీకు ఒక విషయం చెప్పనా? దేవుడితో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటే ఒక విషయం చెప్తాను. ప్రార్థన అనేది కేవలం ఏదో 10 నిమిషాలు చేసి, ఒక అరగంట చేసి, గంట చేసి వదిలేసేది కాదు. పాత గ్రంథంలో అయితే దినమునకు 7 మార్లు, దినమునకు 3 మార్లు ప్రార్థన ఉంది. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ప్రార్థనకు వచ్చేసరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయటం. ఎలాగా? మీరు అనొచ్చు, మీకంటే పని పాటు ఉండదు, చేసిన కావచ్చు ఇదే పని, ప్రార్థన చేయడం వాక్యం కదను, మేమంటే ఇంట్లో వంట చేయాలి, బట్టలు ఐదు చేయాలంటే. కానీ గుర్తుపెట్టుకోండి, ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే పని పాటు వదిలేసి చేయడం దాని అర్థం. ఒక క్రైస్తవుడు దేవుడు తన అనుసంధానమైన వ్యక్తి ఏం చేయాలంటే పరలోకంతో కనెక్ట్ అవ్వాలి. సేమ్ టైం భూమిలో కూడా తన పనులు తాను చేసుకుంటూ ఉండాలి. ఇది ఎలా అంటే నిరంతరము దేవుని నామాన్ని స్మరణ చేయడం ద్వారా జరుగుతుంది. అంటే మీరు ఏం చేస్తారంటే పని చేసుకుంటున్నారు, మీరు బట్టలు ఉతుకుంటున్నారు, అంట్లు తోముకుంటున్నారు, స్నానం చేస్తున్నారు. ఈ టైంలో పాడుకోవచ్చా పాడుకోకూడదా? పాటలు పాడచ్చా లేదా? కొంతమంది అయితే అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. పని చేసుకుంటా కూడా పిచ్చి మాటలు మాట్లాడుకుంటారు, పని చేసుకుంటా కూడా చెత్త ఆలోచించుకుంటా ఉంటారు. ఇలాంటి ఆలోచనల వల్ల మీలో ఉన్న దైవ శక్తిని మీరు గ్రహించలేదు. మీరు దేవుడి శక్తిని పరిపూర్ణంగా మీలో నుండి బయటికి తీసుకురావాలంటే, దేవుడిచ్చిన ప్రతి వరము మీలో సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే నిరంతర భక్తి సాధన అనేది కావాలి. నిరంతర ప్రార్థన జీవితం అనేది కావాలి. ఈ నిరంతర ప్రార్థన జీవితం అనేది ప్రతి దినము మీ పనుల్లో కూడా చేసుకోవాలి. అంటే దేవుడిని తలంచుకుంటా ఉండాలి. మీకు విషయం చెప్పనా? అంటే భక్తి పరులైన దైవ దేవుని చూశాను నేను. స్తుతి వాళ్ళ నోటు ఆగదు. అంటే వాళ్ళు ఎప్పుడు స్థుతిస్తా ఉంటారు దేవుడిని. ప్రభువా నీకు స్తోత్రం, అలా స్తోత్రం అని మేలుని బట్టి వాటిని బట్టి. ఇప్పుడు తిరుగుతా స్థుతిస్తారు, నడుస్తా స్థుతిస్తారు, పనులు చేసుకుంటూ స్థుతిస్తారు. స్థుతి మీకు అలవాటు అయిపోవాలా, ఆరాధన మీకు అలవాటు అయిపోవాలా. మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇంటికాడ కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, ఏకాంతంలో మాత్రమే కాదు, సమాజంలో తిరుగుతున్నప్పుడు కూడా మీ లోపల ఆరాధన జరుగుతూనే ఉండాలా, మీ లోపల ప్రార్థన వస్తూనే ఉండాలా. ఇలా వస్తే ఏమైంది తెలుసా? మీరు పరలోకంతో కనెక్ట్ అయిపోతారు, దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతారు. అర్థమైందా? చేయొచ్చా చేయలేము ఈ పని? ఈజీ. సాధన చేస్తే ఈజీ. ఒక రోజు కుదరదు, రెండో రోజు కుదరదు. మర్చిపోకుండా స్తుతి చేయాలి. యేసు రక్తం చెప్పుకోండి, స్తుతి చెప్పండి, దేవుడు తలుచుకుంటా ఉండండి. ఇలా తలుచుకోవడం వల్ల ఏమిటంటే దేవుని శక్తి మీద ఉత్పన్నంగా ఉన్నది. దేవుని శక్తి మీలోకి వస్తుంది. వస్తుందా రాదా? దేవుని శక్తి పెద్ద గొప్ప గొప్పలకు వచ్చిందా? అందరిలో ఉంది, మీలో ఉంది, నాలో ఉంది. నేను దాన్ని సాధన చేయగలిగాను.
నేను దాన్ని పొందగని కానీ నేను దాన్ని నమ్ముతున్నా అంతే. ఆ నమ్మడం వల్ల ఏమవుతుందని క్రియ జరుగుతుంది అంతే. చూడండి, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడికి ఇష్టకరమైన వ్యక్తిగా మార్చబడతాం, ఆయనకి యోగ్యులుగా మారు. ఇప్పుడు దేవుడు తనకి ఇష్టమైన వారికి ఏమిస్తాడనే వాక్యం చెప్తుందో చూపిస్తాను మీకు. ఎప్పటి నుంచి దైవభక్తులు బ్రతకడానికి ఆత్మ సహాయం అని చెప్పాను కదా, ఇదే ఆత్మ సహాయంతో దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడతాం. దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడితే భూమి మీద మనకి ఏమొస్తుంది చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం నేను త్వరగా ముగిస్తాను. 2వ అధ్యాయము 26వ వచనం. చూడండి, పరిశుద్ధాత్మ పొందుకున్న మనం ఏమవుతాం దేవుడి దృష్టికి మంచివాడు. అందుకే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యేసుని గురించి ఒక మాట చెప్పారు తండ్రి. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు దేవుడికి ప్రియుడు అవుతాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాగంగా దైవ దృష్టికి మంచిగా ఉండిన వానికి దేవుడు అనుగ్రహించును. చాలు. చూడండి, ఏమంటున్నాడు? ఏమేమి ఇస్తాడంట దేవుడికి ఇష్టడైతే? మొదట జ్ఞానము, రెండవది తెలివి. చాలా మంది జీవితాల్లో తెలివితేటలు ఉంటాయి, జ్ఞానం ఉంటది, కానీ ఏముండదో తెలుసా? జీవితంలో సంతోషం ఉండదు. మీకు విషయం చెప్తానంటే, మనం బ్రతికేది చాలా తక్కువ తినాలి, అంటే మనకి చాలా లాంగ్ లెంత్ గా ఉంటది, కానీ మన జీవితం అనేది ఎలాంటిదంటే గిర్రం తిరుగుతుంది బొంగరం లాగా. ఇప్పుడు ఈ చిన్న జీవితంలో సంతోషం సమాధానం లేకపోతే ఆ జీవితంలో ఎన్ని ఉన్నా సున్నా. పొద్దున్న నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే ప్రపంచం ప్రఖ్యాతి గాంచిన డాన్సర్ మైకేల్ జాక్సన్ గురించి అన్నమాట. మైకేల్ జాక్సన్ గ్రేట్ డాన్సర్, కొన్ని కోట్ల డబ్బు ఆస్తి, కానీ తనకు లేని చెప్పిన మనశ్శాంతి. మనోడికి ఉన్న ఇళ్ళల్లో ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళడానికి రైల్వే ట్రాక్ వేయించుకున్నాడంట, రైలు వేయించుకున్నాడంట అసలుగా. అంటే ఎన్ని డబ్బులు ఉంటాయి చూడండి. మనవాడికి ఏమైనా అవయవాలు చెడిపోయినాయి అనుకోండి, ఆ అవయవాలు ఇవ్వడానికి ప్రత్యేక మేపుతున్నాడు అన్న కొంతమందిని. మామూలుగా మనవాడికి చర్మానికి ఒకడో, జుట్టుకు ఒకడో, మామూలుగా కూడా నిద్రపోతారు. నిద్రపోయేటప్పుడు 100కు 100% ప్యూర్ ఎయిర్, అంటే మంచి గాలి. ఎవరైనా హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళకి ఆక్సిజన్ పెడతారు కదా, ఆక్సిజన్ లో పుట్టినవాడు అన్నమాట. అంటే తను బ్రతకాలి, బాగా జీవించాలి, ఎక్కువ సంవత్సరాలని ఎన్నో చేస్తున్నాడు. కానీ తన ఆఖరి ఇంటర్వ్యూలో తను చెప్పిన మాట ఏంటి తెలుసా? మీ జీవితం మీకేంటంటే అందరూ సంతోషంగా ఉందనుకుంటున్నారు, సమాధానంగా ఉందనుకుంటున్నారు, ప్రపంచంలో అందరికన్నా సంతోషకరమైన వ్యక్తి మీరేననుకుంటా అంటే నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి లేదని చెప్పండి. అంటే ఎన్నో లోకంలో ఎన్నో సాధించారు చాలా మంది అయితే డబ్బు సాధించడానికి అన్ని వదిలేశారు, కుటుంబాన్ని వదిలేశారు, బంధుత్వాన్ని వదిలేశారు, మంచితనాన్ని వదిలేశారు, ఆఖరికి దేవుణ్ణి కూడా వదిలేశారు. కానీ ఎన్ని సంపాదించినా నీ జీవితంలో నీకు మనశ్శాంతి అనేది లేకపోతే, సంతోషం అనేది లేకపోతే అన్ని కూడా వ్యర్థమే. అందుకే దేవుడు ఎవరైతే ఆయనకి ఇష్టడుగా ఉంటారో వాళ్ళకి ఏం చేస్తాడంటే భూమి మీద ఎలా బ్రతకాలో జ్ఞానాన్ని ఇస్తాడు. చాలా మందికి జ్ఞానము లేకే జీవితంలో నష్టపోతున్నారు, జ్ఞానం లేకే జీవితంలో అనేకమైన కష్టాలు పొందుతున్నారు. అందుకే వాక్యం చెప్తుంది, నా జనులు జ్ఞానము లేకే చెరపట్టబడుతున్నారు అని. అంటే జ్ఞానం లేకపోతే ఏమొచ్చింది? చెర. ఒక ఇంట్లో జ్ఞానం లేదనుకో ఎప్పుడు ఇబ్బందులే, జ్ఞానం లేదనుకో ఎప్పుడు చూసినా దరిద్రమే. ఒకడు ఉంటాడు, ఫస్ట్ తారీఖు డబ్బులు వచ్చినాయి అనుకో అప్పుడే తినేస్తాడు అన్నీ. తర్వాత ఏమైంది అని జ్ఞానం ఉండదు, ముందు చూపు ఉండదు. ముందు చూపు లేని వాడు ఖచ్చితంగా జీవితంలో నష్టపోతాడు. నీ జ్ఞానం ఉంటే అన్ని ఆలోచించగలుగుతావు. సొలొమోను ఇంచుమించు 40 సంవత్సరాలు పాలించాడు. ఈ 40 సంవత్సరాల్లో యుద్ధం లేదు సొలొమోనుకి. ఎందుకో చెప్పనా? సొలొమోనుకి కలిగిన జ్ఞానాన్ని బట్టి. నీ కుటుంబంలో కూడా యుద్ధాలు ఉండవు, నీ కుటుంబంలో కూడా మనశ్శాంతి లేని స్థితి ఉండదు, నీ కుటుంబంలో కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం దేన్ని బట్టి అంటే జ్ఞానాన్ని బట్టి. ఆ జ్ఞానం ఎక్కడ ఉంది అంటే దేవుడి దగ్గర ఉంది. లోకంలో బ్రతికే జ్ఞానం గురించి కాదు నేను చెప్పేది, దేవుడు ఇచ్చే జ్ఞానం గురించి. దైవికమైన జ్ఞానము దేవుడు తనకి ఇష్టమైన వారికి ఇస్తాడంట. రెండవది తెలివి ఇస్తాడంట. మూడవది ఏంటో చెప్పనా? ఆనందాన్ని ఇస్తాడంట. ఇప్పుడు భూమి మీద మనకు కావాల్సిన ఏంటి? మూడే కదా. ఇంకో విషయం చెప్పనా?
దేవుడు ఫలాన్ని కూడా దయచేస్తాడు. చూడండి ఇక్కడ చూద్దాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి ఏంటంట. విచిత్రమైన విషయం చెప్పనా, చాలా మంది బ్రతుకుతున్నారు కానీ ఎందుకు బ్రతుకుతున్నావా అనే క్వశ్చన్తోనే బతుకుతున్నారు. దేంతో బతుకుతున్నారు అంటే చాలా మంది చావలేక బతుకుతారు. నేను చూసాను చాలా మందిని. దేనికోసం ప్రార్థన చేయమంటే, అయ్యా తొందరగా దేవుడు తీసుకుపోవాలని ప్రార్థన చేయనైనా అంటారు. ఏమమ్మా తినడానికి తినలేదంటే ఉందే, ఉండడానికి ఇల్లు లేదంటే ఉందే, ఏసీ ఉంది, అన్నీ ఉంటాయి. కానీ ఏముండదో చెప్పనా, మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేని వాడికి ఖచ్చితంగా ఎన్నున్నా రాజభోగాలే ఉన్నా సరే ఆ మనశ్శాంతి లేని వ్యక్తికి ఇవన్నీ కూడా ఏమైందంటే జీవితం అంతా శూన్యములాగా ఉంటుంది. అంటే ఒంటరితనము. ఈ ఒంటరితనాన్ని దేవుని శక్తితో దేవుడు పూరిస్తాడు, దేవుని బలముతో దేవుడు పూరిస్తాడు, దేవుని ఆత్మతో దేవుడు పూరిస్తాడు. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా, భూమి మీద వారి దినాలను ప్రీతికరంగా బ్రతుకుతారంట. ఎలా బ్రతుకుతారు మీకు అర్థం కాదని చెప్తానే. పేతురు రాసిన పత్రికలో ఏముందంటే, మనం యాత్రికులము పరదేశులము అని ఉంది. ఎక్కడ యాత్రికులం మనం? ఈ భూమి మీద. యాత్ర చేసేది అక్కడ భూమి మీద. ఇప్పుడు ఈ భూమి మీద మన యాత్ర ప్రియముగా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఏదో బతుకుతున్నారు, జీవితం మీద మీకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా బ్రతకడం బాగుంటుందా? కొంతమంది అయితే చచ్చిపోలేక బతుకుతుంటారు. కానీ ఎవరైతే దేవుని వాళ్ళ బలాన్ని పొందుకుంటారో వారు ధన్యులు అవుతారు. ఆ ధన్యులు ఎలా అవుతారు చెప్పనా, భూమి మీద వారి దినాలు ఇష్టకరంగా ముందుకెళ్తాయి. అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే దైవికమైన శక్తితో నింపబడాలి. కష్టాలు రావా, సమస్యలు రావా? రావని నేను చెప్పట్లా, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వచ్చినా సరే ఆ శ్రమ నిన్నేం చేయదు. ఎందుకంటే నువ్వు దేవుని బలముతో నింపబడ్డావు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. బలం అనేది ఎదుటి వ్యక్తులతో పోరాడేది కాదు. బలం అనేది ఎదుటి వ్యక్తులతో గొడవ పడడానికి కాదు. బలం అనేది ఏంటో తెలుసా, ఓర్చుకునేది. ఏంటది మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. చిన్న డిస్కషన్ జరిగింది మీకు వేరే వాళ్ళకి. డిస్కషన్లో కొట్టడానికి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మీ అంత బలహీనుడి ప్రపంచంలో ఇంకోటి ఉండడు. ఎందుకో చెప్పనా, బలవంతుడు అనేవాడు ఓర్చుకోగలగాలి. అసలైన బలం అనేది దేనిలో ఉందంటే మీ మనస్సును నియంత్రించుకోవడంలో ఉంది. అసలైన బలం అనేది ఎక్కడుందంటే నీ నోటిని కాచుకోవడంలో ఉంది. అసలైన బలం అనేది ఎక్కడుందంటే నీ శరీరాన్ని అదుపు చేసుకోవడంలో ఉంది. అందుకే వాక్యం చెప్తుంది, పట్టణాన్ని పట్టుకుని స్వాధీనపరుచుకుని పరాక్రమశాలి కంటే తన మనస్సును అణుచుకునేవాడు శ్రేష్ఠుడు అని. చాలా మంది మనల్ని కొట్టిన వాళ్ళు కొట్టేద్దామని ఫీల్ అవుతుంటారు, కొట్టని వాళ్ళు కూడా కొడతామని ఫీల్ అవుతుంటారు. కానీ మీకు విషయం చెప్పనా, మనం ఒక దెబ్బ తిని తిరిగి కొట్టగా ఉండడమే బలం. ఇది లోకంలో వ్యతిరేకం అనమాట. ఇది చేతగానే తన లోకం అనుకుంటది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నీకు దేవుని వలన బలం అనుగ్రహించబడుతుంది. అంటే మానసికమైన బలము నీకు కావాలి. కొంతమంది చిన్న చిన్న దానికి ఓర్చుకోలేరు. భర్త దగ్గర ఓర్చుకోలేరు, అత్త దగ్గర ఓర్చుకోలేరు. మాట్లాడితే డైవర్స్, మాట్లాడితే విడాకులు, మాట్లాడితే విడిపోవాలని తలంపులు, చిన్న చిన్న గొడవలకే విడిపోవడం. ఎందుకు ఇవన్నీ అంటే బలం లేదు వాళ్ళకే. కానీ ఎవరైతే దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా, వారికి బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆ బలముతో బలహీనతలు సరిచేయచ్చు. ఆ బలముతో లోకాన్ని జయించవచ్చు. అర్థమవుతుందా? మీకు విషయం చెప్పనా, చాలా మందిలో ఉన్న ఆలోచన ఏంటంటే వారికి కలిగిన దాన్ని బట్టి వారు అన్ని సాధిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుగ్రహించకుండా నీకేది కలగట్లా. నీ అంతటా నువ్వు ఏది సాధించట్లేదు. దేవుడు నీకు అనుగ్రహించకపోతే నీకు మనశ్శాంతి రాదు. దేవుడు నీకు అనుగ్రహించకపోతే నీకు ఐశ్వర్యం రాదు. దేవుడు నిన్ను దీవించకపోతే నువ్వు పైకి రాలేవు. నువ్వు పైకి వస్తున్నావు అంటే నీ బలం కాదు, నువ్వు పైకి వస్తున్నావు అంటే నీ సామర్థ్యం కాదు. నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వెళ్ళినా చేయాల్సిన పని ఏంటో తెలుసా, దేవుడిని పట్టుకుని ఉండడం. ఒకసారి చెప్పండి, నేను ఏ స్థితిలో నుంచి
ఏ స్థితిలోనికి వెళ్ళినా దేవుణ్ణి పట్టుకుని ఉండాలి. అదే మన అసలైన బలం. మనకి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే వాక్యం చెప్తుంది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమని, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు, నా యందు నిలిచి ఉంటే తప్ప మీరు బహుగా ఫలించలేరు. ఇది 100కి 100% సత్యం. అంతే. నేనైనా నువ్వైనా, నువ్వు ఆయనతో ఉండు, ఆయనతో అంటుకట్టబడి ఉండు, ఖచ్చితంగా ఫలిస్తావు. అంతే. నువ్వు ఎంత గొడ్డుమోతు కొమ్మ అయినా సరే, ఎండిపోయిన కొమ్మ అయినా సరే, ఆయనతో ఉంటే ఆయనలో ఉన్న జీవం ఏం చేసిద్దో తెలుసా? నీ ఎండిపోయిన తత్వాన్ని కూడా తొలగించి ఖచ్చితంగా ఫలించేటట్లు చేస్తుంది. నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నా, నువ్వు ఎంత దిగజారిపోయినా ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎప్పుడు? ఆయనతో అంటు కట్టబడి ఉంటే. అదే ఆయనతో అంటు కట్టబడి లేవనుకో, ఆయనకి సమయం ఇవ్వలేదనుకో, నువ్వే ఎండిపోతావు. దేవుడు ఎండిపోయాడు చేయడు. దేవుడు ఏం శాడిస్ట్ సైకో కాదండి. చాలా మంది ఏమంటారంటే కష్టం రాగానే దేవుడు నాకు పెట్టేశాడు, ఆదివారం చర్చికి వెళ్ళకపోతే దేవుడు నాకు ఏదో చేసేసాడు అంటే, నువ్వు చర్చికి రాకపోతే ఏదో చేసాడానికి దేవుడు అని శాడిస్టా? శాడిస్ట్ కాదు. దేవునికి వేరైతే నువ్వే నష్టపోతావు, నీ నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. అందుకే నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళినా ఆయన్ని మాత్రం ఏం చేయొద్దు. మీకు అర్థం కాదా? మా ఇంట్లో లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మా అన్నయ్య మా వదిన ఉన్నారు. వీళ్ళు ఏదన్నా పుట్టినరోజుల ఫంక్షన్లు అవి చేసుకుంటే హోటల్లో వంట వాళ్ళని వేరే వాళ్ళని మాట్లాడి పెట్టి వచ్చి చేసుకుంటున్నారు. నేను చెప్పాను, దేవుడు మీకు పని ఇచ్చాడు, దగ్గర దగ్గర నెలకొచ్చి 45 నుంచి 50 వేలు అలా జీతం. మొన్న రీసెంట్గా నీకు 50 వేలు వచ్చినా, నీకు 1,00,000 వచ్చినా ఆదివారం మాత్రం వెళ్ళొద్దు. ఆదివారం సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళండి కావాలంటే, మందిరం అయిపోయిన తర్వాత అని చెప్పారు. ఒక వారం వచ్చారు, 2 వారాలు వచ్చారు. తర్వాత నుంచి ఇక దేవుడు లేదు, ఏమి లేదు. మేము ప్రార్థన చేసుకుని వెళ్తున్నాం అన్నారు. ఏదనంటే సరే, నేనేం మాట్లాడలేదు. చెప్పాల్సింది ఫస్ట్ చెప్పాను. ఎందుకంటే మన జీవము, మన సమస్తము దేవుడే కదా. తర్వాత జరిగిన విషయం ఏంటంటే మొత్తం పోయింది ఉన్నది. ఖచ్చితం అది. ఎందుకంటే దేవుణ్ణి కాదని మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏది సాధించలేము. ఎందుకంటే మన జీవము, మనలో ఉన్న బలము, మనకు అనుగ్రహించబడతాను ప్రతిదీ ఆయనలో నుండి వస్తుంది. ఆయనలో నుండి పొందుకుంటా ఆయన్నే వదిలేస్తే అంతే కదా. ఇప్పుడు ఛార్జింగ్ ఫోన్లో నిలబడిద్ది, కానీ ఛార్జింగ్ దేంట్లో నుంచే ఎక్కాలా? ఛార్జింగ్ మిషన్ నుంచి ఎక్కాలా? ఛార్జింగ్ మిషన్ మర్చిపోయి ఊరు వెళ్ళామనుకో, అక్కడ ఛార్జింగ్ మిషన్ లేదనుకో, ఫోన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాగే నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉంటే నీకు 100 రూపాయలు ఉంటే ఆ 100 దీవెనకరంగా ఉంటుంది. దేవునితో ఉంటే నీకు 10 రూపాయలు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టే వరకు ఉండొద్దు. ఏ స్థితిలైనా, ఏ స్థితిగతులైనా ఆయన్ని విడిచిపెట్టడం మనము విస్మరించాలి. ఆయన్ని విడిచిపెట్టడము మనం నేర్చుకోకుండా ఉండాలి. ఆయన్ని విడిచిపెడతారు చాలా మంది, పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి. ధనమే ఎక్కువ అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అనుగ్రహించడం మనకి. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. మనల్ని ఆయన దగ్గరకు తీసుకురావడానికి దీవెనలో. మీకు విషయం చెప్పనా? మనల్ని ఎందుకు దీవిస్తాడు, మనల్ని ఎందుకు పైకి లేపుతాడంటే, ఆయన్ని మీరు తెలుసుకుని మీరు ఎదుగుతున్నప్పుడు భక్తి పెరిగిద్దా పెరగదా? ఇప్పుడు నేను యథార్థంగా చెప్తున్నాను, ఒక పూరింట్లో బ్రతికేవాడిని. ఎండాకాలం ఇంటి మీద మాకు తాటేకులు ఉండేవి కదా, ఎగిరిపోయాయి గాలికి, సాయిగడిని అడగండి. వర్షాకాలం వర్షం మొత్తం మా ఇంట్లో ఉండేది. ఇది నా స్థితి. ఏ రోజు నాకు మేడలు ఇవ్వు, మిద్దులు ఇవ్వని దేవుడు నేను అడగల. కానీ దేవుడు నేను నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను పనిలో దీవించాడు. ఒక సాధారణమైన కూలోని నేను పనిలోకి వెళ్ళినప్పుడు 125 రూపాయలు కూలి. తర్వాత పనికి వెళ్ళినప్పుడు 500 వస్తే అబ్బో అనుకునేవాడిని. కానీ దేవుడు నన్ను పని నేర్చుకున్నట్లు దీవించాడు, సొంతగా పని చేసుకున్నట్టు దీవించాడు. నేనే ఒక 10 మందికి పనిచ్చే స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చి నా స్థితిని మార్చి నాకు ఒక బిల్డింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆ బిల్డింగ్ చూసుకుని, నేను ఆ దాన్ని చూసుకుని, దీన్ని చూసుకుని దేవుడిని వదిలేశాను అనుకో, మొత్తం కొలాప్స్ అవుతుంది. కారణం ఏంటంటే నేను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వచ్చాను ఆయన తెలుసు. ఇప్పుడు నేను నా స్థాయి పెరిగే కొద్దీ నేనేం చేశానో తెలుసా? భక్తిలో ఎదిగా, విశ్వాసంలో ఎదిగా. ఇప్పుడు నీకెందుకు దేవుడు దీవెనిస్తాడో తెలుసా? నువ్వు ఎదగాలని. ఏం ఎదగాలని? భక్తిలో ఎదగాలని. అందుకే నీకు వచ్చిన ఆశీర్వాదాన్ని చూసి భక్తిని వదలకూడదు. నీకు వచ్చిన ఆశీర్వాదాన్ని చూసి దేవుని మహింపరుస్తూ, అనేకులకు సాక్షిగా బ్రతుకుతూ దినదినము నూతనమైన అభివృద్ధిలోనికి రావాలా. అది దేవుని కోరిక. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. త్వరగా చూడండి. మరియు నేను ఆలోచింపగా
సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడెను. అంటే ఏంటంటే భూమి మీద జరుగుతున్నది. వడిగలవారు ఎక్కడ గెలవరంట? అసలు గెలవాల్సింది ఎవరు? వడిగలవాడు గెలవాలి, కానీ వాళ్ళు గెలవరంట. బలము గలవారు యుద్ధమునందు విజయము నొందెదరు కాదు, విజయం పొందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గలవానికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతను, కాలవశము చేతను అందరికీ. అదృష్టం అంటే దేవుని కృప, లోకంలో దొరికి జాతిపట్లు కాదు, కృప. అంటే నీకు దేనికి కలుగుతుంది? నువ్వేదో గొప్పోడువని నువ్వు సాధించేస్తున్నావని కాదు, దేవుడు తన కృప చొప్పున నీకు ఇస్తున్నాడు. అలా ఇస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిందని తెలుసా? విధేయత, కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోవాలి. నువ్వు ఏ స్థితికైనా వెళ్ళు, ప్రభు లేకుండా మాత్రం ఉండదు. నేను అది చెప్పేది. నేనైతే ఒకటే పరిశీలన చేసుకుంటా. నాకు ఘనత ఇచ్చాడు, సేవలు అభివృద్ధి చేశాడు. నేను ఇటువరకు అనుకునేవాడిని ఒక చిన్న 10 మంది ఉన్న కూటంలో వాక్యం చెప్తే చాలయ్యా, చిన్న చిన్న మందిరాలకు వెళ్తే చాలని. కానీ నేను వెళ్ళే ప్రతి మందిరం విస్తారమైన జనాలు, నేను వెళ్ళే ప్రతి మీటింగు విస్తారమైన ప్రజలు. మన హైదరాబాద్లో పోయిన సంవత్సరం మీటింగ్ వెళ్తే దాదాపు 1500 మంది ప్రజలు వచ్చారు. 1500 మంది ప్రజల ముందు నేను వాక్యం చెప్పడానికి ఒక పెద్ద వేదిక పిలువబడ్డాను. అంటే ఒక చిన్న వ్యక్తినే, నేను ఒక చిన్న మందిరంలో సేవకుడినే. రేపు నెల్లూరు దాటిన తర్వాత ఒక ఊరిలో మీటింగ్ పిలిచారు. ఆ పిలిచిన సేవకుడు ఎవరో తెలుసా? ఆ నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే పెద్ద మందిరం కలిగిన సేవకుడు అంటారు. అంటే చిన్న వ్యక్తిని ఎందుకు అంత గొప్ప గొప్ప వేదికల మీదకి వెళ్ళగలుగుతున్నానంటే నాతో ఉన్న దేవుడు. ఇప్పుడు నేను ఈ వేదికలు చూసుకుని, ఈ సేవకులు చూసుకుని, నేనేదో గొప్పగా వాక్యం చెప్పేస్తాను పిలుస్తున్నారని నేను అనుకుని దేవుణ్ణి వదిలేస్తే పైకి తీసుకెళ్ళినాడు, కిందకి తీసుకురావడం పెద్ద విషయం కాదు. ఎలా తీసుకెళ్ళాడు అలాగే మళ్ళీ. కాబట్టి ఏం చేయాలంటే ఏ స్థితిలో అయినా దేవుని ప్రేమించాలి. ఒకవేళ కనుక మనం దేవుని వదిలేస్తే ఇప్పుడు మారుమనసు పొందుదాం. ఒకవేళ దేవునికి దూరం అయిపోతే ఇప్పుడు మనం సరి చేసుకుందాం. ఒకప్పుడు చేసిన ప్రార్థన చేయలేకపోతున్నావా? ఒకప్పుడు చేసిన ఉపవాసాలు చేయలేకపోతున్నావా? ఒకప్పుడు దేవునితో ఉన్నట్టు లేవా? అయినా పర్లా, సరి చేసుకో. దేవుడు ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు, ఒకనాటి ప్రేమ నీలో లేదు. ఏ స్థితిలోంచి పడిపోయా జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, మరలా నేను నీకు బలాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న స్పష్టమైన మాట ఏంటంటే, నా సన్నిధి నిన్ను విడిచిపెట్టలా, నా కృప నిన్ను విడిచిపోలా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకుందాం, మరలా ఆ కృపను పొందుకుందాం, మరలా దేవుడితో అనుసంధానం చేయబడదాం. కోల్పోయిన సమస్తము దేవుడు మరలా తిరిగి అనుగ్రహిస్తాడు.